లోకల్ నేను మీ హేమమాలి. మరి ఈ రోజు నిజంగానే పెద్ద పండగలాగానే చెప్పుకోవాలి. సో ఈ రోజు జూన్ 27th కల్కి సినిమా, కల్కి 2898 ఏడి సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతకి హిట్టా ఫట్టా ఇప్పుడు చూసిద్దాం. సో నిజంగానే సినిమా రిలీజ్కి ముందు చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. టికెట్లు దొరకలేదు, టికెట్లు అయిపోయినాయి, టికెట్లు పెట్టినట్టుగా బుక్ అయిపోతున్నాయి. ఇలా చాలా రచ్చలు జరిగినాయి. అండ్ ప్రీమియర్స్ అయితే వేసేసారు. ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ 4 o'clockకి, అలాగే 5:30కి షోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నేనైతే 5:30 షోకి వెళ్ళాను అనమాట. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి కల్కి సినిమాకి వెళ్తుంటే ఆ వైబ్ ఉంది చూశారు. థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఉందన్నమాట. బికాస్ ఆఫ్ అంతమంది క్రౌడ్ని ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి అయితే చూడలేదు. ఆ ఇంపాక్ట్ మాత్రం కల్కి నుంచే వచ్చిందని చెప్పొచ్చు. పూర్ణ వైభవం వచ్చేసింది సినిమా థియేటర్స్ దగ్గర అనమాట. సో మొత్తానికి కల్కి సినిమా భారీ అంచనాల నడుమైతే రిలీజ్ అయిందని అందరికీ తెలిసిందే కదా. మరి ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి మనం ఒకసారి అలా రిఫ్రెషింగ్గా చూసేద్దాం. సో ఇందులో మనకి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని వీళ్ళందరూ చాలా క్యామియో రోల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో చాలా ట్వీట్స్లోనూ చాలామంది చెప్తూ ఉన్నారు ఇందులో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, మృణాల్ ఠాకూర్ ఉంది, అండ్ లైక్ జాతిరత్నాలు అనుదీప్ ఉన్నాడు, జాతిరత్నాలు చిట్టి ఉంది, అంటే మన ఫరియా అబ్దుల్లా ఉంది. అండ్ గెస్ వాట్, మన ఏమంటారు ట్విట్టర్ స్టార్ సెన్సేషన్ ఆర్జీవి ఉన్నారు. కావాలంటే నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు చలనచిత్రాన్ని మొత్తం పాన్ ఇండియా లెవెల్లో హిట్ చేసినటువంటి మన రాజమౌళి గారు కూడా క్యామియోలో ఉన్నారనమాట. చాలా ఎక్కువ క్యామియోస్ ఉన్నాయి, బట్ అందరి బుజ్జి క్యామియోస్ అనమాట. సో అందరిది కూడా చాలా అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే నాగశ్విన్ గారు ముందు నుంచి చెప్తున్నట్టుగానే సో ఇది మహాభారతంలో స్టార్ట్ అయ్యి కలియుగం దగ్గరికి కథ వస్తుంది. అంటే సో ఈ భూమి మీద ఏం రిసోర్సెస్ లేకపోతే ఎలా ఉంటుంది, ఎలా ఎండ్ అయిపోతుంది అనే దగ్గర ఈ కథ ఎండ్ అవుతుంది అన్నట్టు ఒక టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చూపించబోతున్నామని చెప్పారు. అండ్ ఇందులో ఒక 3 ఫేసెస్ కింద చూపిస్తామని చెప్పారు. అందులో ఒకటి మహాభారతంలో యుగం, అంటే లైక్ ఫైట్ దగ్గర మన ఏమంటారు అశ్వత్థామ ఫైట్ చేసేది, అశ్వత్థామ అర్జునుతో ఫైట్ చేసే ఆ సీక్వెల్ దగ్గర స్టార్ట్ అయితే అండ్ ఎండ్ అయ్యేది మాత్రం లైక్ యుగాంతం టైప్లోనే అనమాట. సో అంతే, భూమి అంతా ఎలా నాశనం అయిపోయింది, ఎలా ఇదైపోయింది, దీన్నంతా ఏలుతూ ఒకడు ఉంటాడనమాట. ఆయనే మన కమల్ హాసన్ అనమాట. సో ఆయన ఏంటంటే భూమికి చాలా ఎత్తున దూరంలో ఒక కాంప్లెక్స్ అన్నది సృష్టించుకుంటాడు అనమాట. ఆ కాంప్లెక్స్లో అన్ని వసతులు ఉంటాయి. హై అండ్ లగ్జూరియస్ థింగ్ అంటే కాంప్లెక్స్ అనమాట. ఇదంతా కాకుండా ఇంకొక తెగ ఉంటుంది, అదే శంబాలి. సో శంబాలిలో ఏంటంటే ఇంకా ఏదో ఒక హోప్, ఒక రే ఆఫ్ హోప్, అరే రేపటి కోసం మన బతుకు బాగుపడుతుంది అనే ఒక రే ఆఫ్ హోప్తో అక్కడ కొంతమంది ఉంటారనమాట. అది కూడా ఒక లైక్ బయటికి కనపడని ఒక లోకం శంబాలి. సో అక్కడ స్టార్ట్ అయిన మహాభారతం దగ్గర స్టార్ట్ అయిన కథ ఇలా కాంప్లెక్స్ దగ్గరికి ఎలా కనెక్ట్ అయ్యింది, ఎలా కనెక్ట్ చేశాడు, అసలు అశ్వత్థామ ఎందుకు అలా అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు, ఏమైపోయింది, అండ్ నెక్స్ట్ థింగ్ దీపికా పదుకొనే వెనకాల ఎందుకు పడతారు, అసలు భైరవ కాంప్లెక్స్కి ఎందుకు వెళ్ళాలని అనుకుంటాడు, అసలు భైరవ అక్కడ ఉండడానికి రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ శంబాలిలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరు, వీళ్ళందరూ దేనికోసం చూస్తున్నారు, ఏంటి ఇవన్నీ చూడాలి అంటే మనం సినిమా చూడాలన్నమాట. కల్కిలో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ కాబట్టి జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అని చెప్పి అనుకోవాలి. సో ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన కల్కి ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్, చాలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ లాస్ట్ 10 minutes ఏదైతే ఉంటుందో 10 to 15 minutes అది కూడా అల్టిమేట్ అని చెప్పాలి. లాస్ట్లో అయితే ప్రభాస్ని చూపించిన తీరు, అశ్వత్థామతోటి 2 సార్లు ఫైట్ ఉంటుంది ప్రభాస్కి. ఆ 2 ఫైట్లు కూడా పిచ్చ పీక్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి.
అండ్ ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది బుజ్జి అండ్ భైరవ కామెడీ. అసలు నిజంగా ఆ కామెడీ టైమింగ్ చూస్తే అప్పుడు మనం ఎప్పుడో మిస్ అయిపోయిన ప్రభాస్ని కాస్త తీసుకొచ్చి ఇందులో ఫిట్ చేసినట్టుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం గారు కూడా ఉన్న టైం వరకు బాగానే అలరించారు. అన్ని క్యామియోస్ కూడా మనకి నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా రాజమౌళి గారి క్యామియోనైతే మనం లిటరల్లీ ఎంజాయ్ చేస్తాము. అంటే రియాలిటీ చెక్లో రాజమౌళి గారు ప్రభాస్తో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది, ప్రభాస్ ఎలా భయపడతాడు అనే రీతిలో అక్కడ ఒక కామెడీని పండించారనమాట. అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో మొత్తానికి నాగ్ అశ్విన్ గారు అయితే చాలా తెలివిగా ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే ఒక కాంప్లెక్స్ అన్నది ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని ఆయన విజన్ ఉంది చూసారా, అది నిజంగా అద్భుతం. మనెవరికే థాట్ రాదు. అంటే ఆయన అనుకున్న థాట్ని చాలా వరకు ఎగ్జిక్యూట్ చేశారు. ఓహో ఇలా ఉండొచ్చా అని మనం ఫీల్ అయ్యేలా చేశారనమాట. అది చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ల్యాగ్స్ ఉన్నాయి, ఎందుకు అన్వాంటెడ్గా సాగతీస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారు అని చెప్పైతే అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో దిశా పటాని హీరోయినే, కాకపోతే ట్రైలర్లో మనకు ఎలా కనిపించి అలా వెళ్ళిపోతుందో సినిమాలో కూడా అలాగే కనిపించి అలా మాయమైపోద్ది. ఏమైపోయింది అన్నది మనం సెకండ్ హాఫ్లో చూడాలన్నమాట. సో నెక్స్ట్ కమల్ హాసన్ గారిది కూడా చాలా చిన్న పాటే ఉంటుంది ఇందులో. బట్ డెఫినెట్లీ ఇది పార్ట్ 2 ఉంది, టు బీ కంటిన్యూడ్. కల్కి యూనివర్స్ అయితే టు బీ కంటిన్యూడ్ అని చెప్పేసి మన క్లాస్లో టైటిల్ వేస్తారు. సో లాస్ట్లో చూపించిన ఇమేజెస్తో చూసుకుంటే మన నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా మన కమల్ హాసన్ గారు, ప్రభాస్ అండ్ అశ్వత్థామ అంటే మన అమితాబ్ బచ్చన్ గారి మధ్యలో ఈ వార్ దీపికా గారి చుట్టూరునే ఉంటుంది కథ అంతా. అప్పుడు మనం వీళ్ళని ఫుల్ లెంత్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో దీపికా పదుకునే గారి యాక్టింగ్ అయితే చాలా సెటిల్డ్గా చాలా చాలా బాగుందనే చెప్పాలి. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అయితే ఇచ్చి పాడేశారు. ఆయన ఉన్న ప్రతి ఫ్రేము, ఆయన్ని చూపించిన ప్రతి ఫ్రేము కూడా చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలన్నమాట. అంత బాగుంది, అంత అదిరిపోయింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఫైట్స్ ఏవైతే ఉంటాయో పవర్ రేంజర్స్ గన్స్ లాగా, పవర్ రేంజర్స్ ఇదిలాగా పెట్టి చేయడం అది కొంచెం కామెడీగా అనిపించింది. కానీ విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగుంటే ఇంకా అదిరిపోద్దని అనిపించింది. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం. అందులోని ప్రభాస్ మూవీ, అందులోని కల్కి అంటే చాలా వండర్స్ ఉంటాయని చెప్పి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళడం వల్ల కాస్త ఆ ఫైట్ సీన్స్ దగ్గర కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అవ్వచ్చు. ముఖ్యంగా శంబాలి ప్రజల దగ్గర ఉన్న గన్స్ అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అట్టమొక్కలు పట్టుకున్నట్టుంది, ధర్మకోల్ పొక్కలు పట్టుకున్నట్టుంది. బట్ తర్వాత దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి అది వాహనంలాగా అయ్యేటప్పుడైతే బాగుందిలే అని అనిపించింది. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి. మొత్తానికి సినిమా అయితే చాలా అంటే చాలా అని అనకుండా సినిమా అయితే చాలా బాగుంది. అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి చూడకూడదు. బట్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం అదిరిపోద్ది. బట్ సినిమాని, స్టోరీని ఆయన ఏమైతే అనుకున్నాడో అది మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడు నాగ్ అశ్విన్ గారు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టేసి అశ్విని లైక్ దత్తు రిపీట్ సో మొత్తం అశ్విని దత్ గారి ఫ్యామిలీ అంతా కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ మూవీ మీద చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేసి మరీ తీశారు. కాబట్టి సినిమా అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా పిల్లలైతే మస్ట్ చూడాలని చెప్తాను. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నటువంటి పవర్ ఆఫ్ రేంజర్స్ కానీ, ఇలా అవెంజర్స్ కానీ ఆ స్టోరీస్కి దగ్గరలో దాంట్లో మన మైథాలజీ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో అదే కల్కి సినిమా అనమాట. సో మీరందరూ కూడా చూడాలనుకుంటే చూసేసేయండి. ఎందుకంటే ఇలాంటి వండర్స్ అరుదుగా క్రియేట్ అవుతాయి కాబట్టి క్రియేట్ చేసిన వండర్ని చూడడంలో తప్పేం లేదు. సో మీ నియరెస్ట్ థియేటర్స్లో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితేనే ఈ సినిమా బాగుంటుంది. మీకు అందుబాటులో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి. ఇది ఇవాల్టి రివ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.